నమస్కారం. పబ్లిక్ డిమాండ్ కు స్వాగతం. అస్తవ్యస్త వ్యవస్థలోని వాస్తవికతలను ఎత్తి చూపే పబ్లిక్ డిమాండ్ మరో తాజా అంశంతో మీ ముందుకు వచ్చింది. తెల్లవారింది మొదలు రాత్రి పడుకునే వరకు మన జీవన గమనంలో అడుగడుగున కనిపించేది, వినిపించేది, ప్రభావం చూపేది రాజకీయం. సమాజమే కాదు, ప్రపంచమే రాజకీయాలమయంగా మారిపోయింది. నలుగురు కలిసొస్తే ఓ పార్టీ పుట్టుకొచ్చేస్తుంది. ఒకప్పుడు రాజకీయ పార్టీల మాట ఎలా ఉన్నా ఇప్పటి రాజకీయ పార్టీల వైఖరి విధానాలు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏ దేశమైనా సంక్షోభంలో ఉన్నప్పుడు, ఆ దేశ ప్రజలు బానిసత్వాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ దుస్థితి నుంచి బయటపడేందుకు సమైక్య పోరాటం అవసరం. అంతేకాని స్వయం పాలనా అవకాశాలు ఉన్నప్పుడు రాజకీయ పార్టీల ఆవిర్భావం అవసరం లేదు అన్నారు జాతిపిత మహాత్మా గాంధీ. కానీ నేటి పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. రాజకీయ పార్టీల ఆవిర్భావం మంచినీళ్ళప్రాయమైపోయింది. ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న రాజకీయ పార్టీల మధ్య మనం గొప్పగా చెప్పుకునే ప్రజాస్వామ్యం ఎంత మేరకు మనుగడ సాగించగలదనేది నేటి అంశం. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమాప్తం, పరపీడన పరాయణత్వం అన్నారు ఓ మహానుభావుడు. ఆయన అనుభవం, అప్పటి సామాజిక పరిస్థితులు, చరిత్ర చూపిన సజీవ సాక్ష్యాలు ఆయన్ని అలా స్పందించేలా చేశాయన్నది ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఆనాడే కాదు, నేడు అలాంటి దుర్భర పరిస్థితులే నెలకొన్నాయి. సౌభ్రావం, సౌభృత్వం, సమసమాజ నిర్మాణం అన్న పదాలు వినేందుకు ఎంత ఇంపుగా ఉన్నాయో, కానీ ఆచరణలో అవి ఎక్కడ మచ్చుకైనా కానరావు. 62 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో సగటు జీవి బతుకు ఎలా సాగుతుందన్నది ఓసారి పరిశీలిస్తే మనకు నిజంగా స్వరాజ్యం సిద్ధించిందా అనే అనుమానం కలుగక మనదు. విలువలకు ఎక్కడా స్థానం లేదన్నది నగ్న సత్యం. ఎక్కడ చూసినా అవినీతి, నోటు ఇస్తే కానీ పని కాని పరిస్థితి, ఎదుటివారిని ఎలా ముంచాలా అన్న ఆలోచనలు, రాత్రికి రాత్రే లక్షలు సంపాదించాలన్న దురాలోచనలు, అమాయకుల వల చిక్కుపోతున్న బతుకుల వెతలు, ఎన్నెన్నో కన్నీటి గాథలు. ఎదుటివారిని నైవంచన చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. అనునిత్యం ఎదురవుతున్న ఒడిదుడుకులను ఎదుర్కొంటూ పేద మధ్యతరగతి ప్రజలు బతుకు బండిని భారంగానే లాగేస్తున్నారు. స్వతంత్ర భారత్లో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అంటూ మహాకవి శ్రీశ్రీ రాసిన పలుకులు ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ ముందుకు సాగాల్సిన తరుణం ఇది. మరి ఆనాటి త్యాగదనులు మనకు అందించిన స్వతంత్రం ఏమైంది? అది కొందరకే పరిమితమైందా? దళితుల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగం ఎవరికి న్యాయం చేస్తోంది? ఉన్నవారికి చట్టాలు చుట్టాలుగా ఎందుకు మారిపోతున్నాయి? దేశాన్ని అతలాకుతలం చేసేవారికి ఎవరిస్తున్నారు ఈ అండదండలు? సామాన్యుని ప్రాణాలతో చెలగాడమాడే ఉగ్రవాదులకు ఊతం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావు, లేవు. అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో మన త్యాగదనులు చూపిన మార్గాలు ఎందుకు మూసుకుపోతున్నాయి? ప్రతి దానికి ఆందోళనలే. పరిష్కార మార్గంలో గాంధీ పుట్టిన దేశంలో, నెహ్రూ కోరిన సంఘంలో ప్రజాస్వామ్యం ఇలా అపహాస్యం కావాల్సిందేనా? స్వేచ్ఛాపూరిత వాతావరణం, బానిసత్వం నుంచి బయటపడాలన్న కృత నిశ్చయం, దృఢ సంకల్పం అణువణువున తొణికిసలాడింది. అందరి నోట ఒకటే మాట, అదే దివ్యమంత్రం, జ్యోతికి స్ఫూర్తి, చైతన్య దీప్తి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. యువత మీదే దేశ భవిత ఆధారపడి ఉంది. వారు బలవంతులుగా ఉండాలి. ఆత్మస్థైర్యం, ధైర్యం వారి సొంతం కావాలి. వారి మంచి ఆలోచనలే నవ సమాజ నిర్మాణానికి పునాదులు కావాలి అన్నారు స్వామి వివేకానంద. ఏ జాతి అయినా నైతిక విలువలు, నిబద్ధత, నిగ్రహంతో ముందుకు సాగాలన్నది ఆయన ఉద్దేశం. అయితే నిలువెత్తు స్వార్థం మనిషిని ఎప్పుడో మృగంగా మార్చేసింది. క్షణికావేశాలు, నిగ్రహ లోపాలు సమాజంలో మనిషి పాత్రను దిగజార్చాయి. దీనికి మరింత ఆజ్యం పోస్తూ పుట్టుకొచ్చిన స్వార్థ శక్తులు సమాజాన్ని పక్కదోవ పట్టించి ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నాయి. హక్కుల కోసం పదే పదే ప్రశ్నించే ప్రజలు అధికారాలు, బాధ్యతలు, విధులు విషయానికి వచ్చేసరికి నీరుగారిపోతున్నారు. వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఏం జరిగినా మాకెందుకులే అనే భావన ప్రతి ఒక్కరిలోనూ పెరిగిపోయింది. ఇది రాజకీయ పార్టీలకు వరంగా మారింది. ఏం చేసినా అడిగేవారే ఉండరు. ఇది నేటి భారతావనిలో కనిపించే ప్రజాస్వామ్య దృశ్యాలు. ఎవరి కోసం ఎవరు ఆసరాగా నిలిచే ఆలోచనలో ఎవ్వరూ ఉండటం లేదు. నేతల స్వప్రయోజనాల అపేక్ష,
స్వార్థపూరిత ఆలోచనలు ప్రజాస్వామ్య విలువల్ని నీరుగారుస్తోంది. ఆనాటి పోరాట పడమకు బ్రిటిష్ వారే గడగడలాడారు. అహింసా మార్గంలో జాతిని ఏకతాటిపైకి నడిపిన మహాత్ముని వజ్ర సంకల్పం ముందు తెల్లవాడు తల వంచక తప్పలేదు. బానిస సంఖ్యలు తెగిపోయి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది. అప్పటి వరకు బ్రిటిష్ వారిపై రాజీ లేని పోరాటం సాగించిన జాతీయ కాంగ్రెస్ ఇక మున్ముందు కొనసాగాలా వద్దా అనేది అప్పట్లో చర్చనీయాంశమైంది. స్వేచ్ఛాపూరిత వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంత మాత్రం లేదంటూ కాంగ్రెస్ను రద్దు చేయవచ్చునని అప్పటి మహాత్ముడు ఖరాఖండిగా చెప్పేశారు. అయితే అప్పటికే దేశంలో ఊపందుకున్న రాజకీయాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతూనే వచ్చింది. ఇక మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏ దేశంలోనూ లేవంటే అది అతిశయోక్తే కాదు. అధికార దాహం, పదవి వ్యామోహం వెరసి రాజకీయ పార్టీలుగా మారిపోయాయి. ఎత్తులకు పై ఎత్తులు, కుయుక్తులు, చిత్తులు, కుత్తికపై విమర్శల కత్తులు, ఆరోపణ ప్రయుక్తులు ఇవి నేటి రాజకీయాల సంపూర్ణ స్వరూపం. తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలు న్యాయం కోసం పోరాటాలు సాగిస్తూనే ఉన్నాయి. సమస్యల వలయంలో సగటు జీవి విలవిలలాడుతూనే ఉన్నాడు. సమన్యాయం అన్న విధానం ఆచరణకి ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. నేతల హామీలు కోటలు దాటుతున్నా చేతలు గడపలు దాటడం లేదు. స్వాతంత్రం అందించిన స్వేచ్ఛ కొందరికి మాత్రమే పరిమితమైందన్న వాదనలు పెరిగిపోయాయి. ప్రజా అవసరాలు పెరిగిపోవడంతో నేతల వాగ్దానాలు పెరిగాయి. కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎలాగైనా అధికారంలోకి రావాలన్న తపన అన్ని పార్టీలకు పెరిగిపోయింది. ఇక్కడి నుంచే సమస్యలు ప్రారంభమయ్యాయి. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనవుతుందన్న నానుడి నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా అధికారమే పరమావధిగా సాగే రాజకీయ పార్టీలే కనిపిస్తున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న రాజకీయ పార్టీలతో ప్రజాస్వామ్యం ఎప్పుడో గాడి తప్పిందన్నది అక్షర సత్యం. పేరుకే ప్రజాస్వామ్యం అన్నది జగమెరిగిన సత్యం. అంగబలం, అర్ధబలం ఎవరికి ఉంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో వారే రారాజులు అన్న భావన ప్రజల్లో పాతుకుపోతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎన్నికల విధానం అపహాస్యం పాలవుతున్న ఘటనలు, సంఘటనలు కోకొల్లలే. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో, దాని రూపురేఖ ఏమిటో, అది ఎలా ఉండాలో, ఎందుకు దానికి ప్రాముఖ్యం ఇవ్వాలో మహామహులు వివరించారు. అయినా నేటి రాజకీయ వ్యవస్థలో అవి నీటి మూటలే అవుతున్నాయి. నిబద్ధత, నిగ్రహం, నిజాయితీ ఎక్కడ ఉందన్న ప్రశ్నలకు సమాధానం మౌనమే అవుతుందన్న భావన ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. తమ కష్ట నష్టాలు తీర్చేవారు, తమ సంక్షేమం గురించి ఆలోచించేవారే కరువయ్యారంటున్న ప్రజలు అందుకు కారణం ఎవరన్నది విస్మరించటం గమనార్హం. రాజకీయ పార్టీల సిద్ధాంతాలు, విధానాలు పక్కకు పెడితే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యానికి పూర్తి స్థాయి గౌరవాన్ని ఇవ్వాల్సిందే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మన దేశంలోని రాజకీయ పార్టీలలో ఇది పైకి మాత్రమే కనిపిస్తుంది. అయితే నేతలు మాత్రం ప్రజాస్వామ్యానికే ప్రాధాన్యం అంటున్నారు. లాఠీ దెబ్బలు, దీపాంతర కఠిన శిక్షలు, ఉరికొయ్యలు, చెరసాలలు, ఎంతో భయంకరమైన జీవనాలు ఇవి స్వతంత్ర పూర్వ సజీవ దృశ్యాలు. ఈ దుర్భర స్థితి నుంచి సుదీర్ఘ అవిరామ పోరాటం అనంతరమే మనకు లభించిన ఈ స్వేచ్ఛావాయుల్ని మనమే కలుషితపరుచుకుంటున్నామా? అవుననే అంటున్నారు ప్రజలు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా నాడి, వాడి, వాణి వీటికి తప్పక ప్రాధాన్యం ఇవ్వాలన్న పబ్లిక్ డిమాండ్కు ఏ రాజకీయ పార్టీ అయినా తలాడించక తప్పదు. ప్రజాస్వామ్యంపై ఎవరి వాదనలు వారివి, ఎవరి వేదనలు వారివి. అయితే అంతిమ న్యాయం, ధర్మం ప్రజల మనోభిప్రాయంకే దక్కుతుంది. మెజార్టీ ప్రజలు చెప్పేదే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమ తీర్పు. గాంధీ పుట్టిన ఈ దేశంలో తిరుగులేని ఆయుధం ప్రజాస్వామ్యం. ఏ రాజకీయ పార్టీ దానికి అతీతం కాదు, కాలేదు, కాబోదు. అందుకే జాతిపిత చూపిన అహింసా మార్గంలో నడుద్దాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. జై హింద్.